జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు అందరికీ రాహుల్ గాంధీ అంటే ఎవరో తెలుసా? ఇలా అమ్మ పేరు వచ్చేసి సోనియా గాంధీ. ఏం యాడ్ నుంచి వచ్చింది? ఇటలీ నుంచి వచ్చింది. సరే, వీళ్ళ నాయన ఎవరు? రాజీవ్ గాంధీ. ఓకే, బాగానే ఉండాది. వీళ్ళ నాయనమ్మ ఎవరు? ఇందిరాగాంధీ. ఓకే, అది కూడా అందరూ తెలుసు, సూపరు. కానీ వీళ్ళ నాయనమ్మ భర్త ఎవరు? ఫిరోజ్ జహాంగీర్ గాంధీ ఆయన పేరు. అయితే ఆయన అప్పట్లో స్వాతంత్రం టైంలో మహాత్ముడు అని చెప్పేసి ఒక ఆయన అంటా ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా కొంతమంది అంటున్నారు, లేదు వేరే విషయము. ఆయన మీద ప్రేమతో గాంధీ అనే దాన్ని తీసి గాంధీగా మార్చుకున్నాడంట. అట్టిల్లో ఈ గాంధీ ఫ్యామిలీ కాస్త గాంధీ ఫ్యామిలీ అయింది. ఇంతకు ఆయన పేరు ఏం తెలిసిన? అంటే వీళ్ళ నాయన పేరు అంటే ఈ రాజీవ్ గాంధీ వాళ్ళ నాయన పేరు. మళ్ళా చెప్తున్నా, ఫిరోజ్ జహాంగీర్ గాంధీ. అర్థమవుతుందా? కానీ ఒక అన్యాయం ఏంటంటే బామర్దే చెప్పా, ఈ ఫిరోజ్ జహాంగీర్ గాంధీ ఉన్నాడు కదా, ఎవరు? ఈ రాహుల్ గాంధీ వాళ్ళ తాత. వాళ్ళ తాత వాళ్ళ నాయన కదా ఆయన వచ్చేసి మన 8వ తేదీ ఆయన చచ్చిపోయిన రోజు. అయితే ఇప్పుడు రాజీవ్ గాంధీ చచ్చిపోయిన రోజైనా లేకపోతే పుట్టినరోజు, అదే దాన్ని ఏమంటారు, జయంతి అంటారు కదా, ఆ జయంతి అయినా వర్ధంతికైనా కూడా అంతా పెద్ద ఎత్తున అంతా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతా బాగా చేస్తారు దాన్ని అంతా కూడా. అట్నే ఈ ఇందిరాగాంధీ చచ్చిపోయిన రోజైనా లేకపోతే ఈ జయంతి రోజైనా కూడా బాగానే చేస్తారు. ఇప్పుడు ఈయన కూడా పార్టీలోనే ఉన్నాడు. ఎవరు? ఈ ఫిరోజ్ జహాంగీర్ గాంధీ కూడా. ఆయన కూడా ఉన్నాడా? ఆయన మెంబర్ కూడా, ఆయన పార్లమెంట్ మెంబర్ కదా ఆయన. ఓకే, కానీ కనీసం ఆయన పేరు కూడా దళసరియా ఎవరేగనినా ఆడికి పోతేనైనా ఏది వీళ్ళు వర్ధంతులు జయంతుల రోజు అయితే ఆడికి పోయేది అంతా తెల్లగా పరుపులు పరిచేది, దాని మీద కూర్చుండేది. రఘుపతి రాఘవ రాజారామ్ అని చెప్పి పాటలు పాడితే ఆడ కూర్చుంటారు. ఏది సుతపూసల మాదిరా. గాంధీ పాట ఎందుకు పాడడం? వాళ్ళ తాత పాట కదా పాడాలా? అంటే వీళ్ళు సుతపూసలు అనుకోవద్దు జనాలు అంతా దేశంలో ఉండేవాళ్ళ అట్ట కదా. ఆ మాదిరిగా ఇన్ని చేస్తారు కదా, ఇన్ని డ్రామాలు చేస్తారు కదా. కనీసం ఆయన జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ అసలు పట్టించుకోరా? అంటే ఎందుకని ఆ మాదిరా పట్టించుకుంటే అందరికి తెలిసిపోతున్నా. ఏరో వాళ్ళ తాత పేరు వచ్చేసి మాదిరి ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అని. పాపం గాంధీ చేసుకునేది ఆయనే కదా. అదే ఇంకంటే ఈ ఫిరోజ్ జహాంగీర్ అనేది దాంట్లో పోయమ్మ వీళ్ళ కుటుంబం వాళ్ళు ఏమని చెప్పి అందరూ అనుకుంటారని చెప్పి మళ్ళీ అదొక భయం వీళ్ళకి అనుమానం. మామూలుగా కూడా ఆయన మన దేశం వాడు కాదు, ఎక్కడి నుంచో బయట నుంచి. అవును, అతను పార్సీ, బయట నుంచి వచ్చాడు అతను. అంటే వీళ్ళంతా వాళ్ళే సంకర జాతి వాళ్ళు. అంతా దిగుమతేయా, అంతా దిగుమతే. ఆ అమ్మగారు దిగుమతే, తాతగారు దిగుమతే, అందరూ దిగుమతులే. వీళ్ళందరూ కదా తెలీదు. మన నెత్తిన కూర్చోబెట్టి ఈరోజు మనల్ని వేసి రుద్దుతారు అట్నే, గరుగు పండగ శాఖ పీస్ వేసి రుద్దినట్టు. సరేలే, అసలు విషయానికి వచ్చాగానే నేను దాకన్నట్టు అసలు ఈ రాహుల్ గాంధీ ఎంతకో భారతీయుడో లేక మరేదైనా దేశానికి సంబంధించిన వాడో దేవుడికే తెలియాలా. అయితే దీని మీద పెద్ద ఎత్తున కూడా వార్తలు వచ్చినాయి. ఈయనకు వచ్చేసి వేరే దేశాలకు సంబంధించిన పౌరసత్వం కూడా ఉండాలని చెప్పేసి నిన్న మనం కూడా కొన్ని వార్తలు వచ్చాయన్నమాట. అసలు ఈ రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ఒక భారతీయుడు మాదిరిగా ఎప్పుడు కూడా ప్రవర్తించాల. ఎప్పుడు కూడా ఏంటంటే భారత్పై విషం కక్కడమే పనిగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. అదేమంటే నేను జంజం వేసుకునే బ్రాహ్మణుడిని అని చెప్తాడు. జంజం ఎవరన్నా ఇప్పుడు బ్రాహ్మణ సోదరులు ఎంతోమంది ఉన్నారో ఎవరైనా కూడా సొక్కాల మీద వేసుకుంటారంటే ఆ జంజాలా ఈయన వేసుకుంటాడు. అంటే చూడండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కానీ ఈయనకు నాన్ వెజ్ లేనిది ముద్ద కూడా దిగదు. అర్థమవుతుంది మీకు? ఏ రోజు కూడా గాయత్రి మంత్రం జపించలా. ఈ రాహుల్ గాంధీ చరిత్రలో ఎప్పుడు కూడా సంధ్యావందనం చేసి ఉండడు. ఇక ఎన్నికల సీజన్లో తప్పితే ఎప్పుడు కూడా దేవాలయాలకు వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. నేను ఇంకొక మాట చెప్తున్నా, ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ చేసి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఒకసారి నా పోయినాడా? పిలిచ కూడా పోలా కదా. పాడు ఎందుకు పోతాడో? ఆడికి పోతే వీళ్ళ ఓట్లు ఏమన్నా ఏరేమో. అప్పుడు వీళ్ళ వర్గం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా జాంబీలా వాళ్ళు ఓట్లు ఏరేమని చెప్పేసి భయం కదా. మనం ఇప్పుడే అనుకుంటే వాళ్ళందరూ ఇంపార్టెంట్ అని ఇంతవరకు ఆడికి కూడా పోలా. కానీ తానొక అసలు సిసలైన బ్రాహ్మణుడు అని చెప్పుకొని తిరుగుతాడు. ఈయన మాత్రం ఎవరో ఈ సుతపోస దేశమంతా కులగణ జరగాలని చెప్తా దేశమంతా తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక మతలు పోయిందంటే తిరకాసి ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు అందరినీ కులగణ చేయాలంటాడు. కానీ నీ కులం ఏంటంటే నా కులాన్ని అడుగుతావు, నన్ను అవమానించట్టు కాదంటే నువ్వేమన్నా స్పెషల్ బ్రీడ్, నువ్వేమన్నా మిషన్లో నుంచి వచ్చినావు బయటికా? లేదు బావా, వాళ్ళు ఒకరైతే పలాందని చెప్తాడు. అది కూడా పాయింటే. అట్టా కులం అడిగితే ఈయనకి వాళ్ళేం రోసం వచ్చాయి. ఈ పక్షివాయు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు అదే పక్షివాతం అంటారు చూడు, వాళ్ళ కదా పెరకటాలు పుట్టినట్టు గిలగిలగిలగిలమని చెప్పి మరి వీళ్ళ పార్టీ వాళ్ళకు వీళ్ళ తోక పార్టీ వాళ్ళకు పెద్ద రోసాలు వచ్చేస్తాయి. ఆ మాదిరిగా
కానీ ఈ పోత మొగడు మాత్రం దేశం అంతా కొలగండ చేయాలని చెప్పి మాత్రం చెప్తాడు. ఇక హిందువులంటే ఈ రాహుల్ గాంధీకు అసలు లెక్కేలే, అంత చులకన భావం. హిందువులను ఈ రాహుల్ గాంధీ ఏ నాడు కూడా మనుషులుగా చూడాల. పైగా ఏంటంటే మీరందరూ కూడా చూశారు, సాక్షాత్తు పార్లమెంట్లో హిందువులను హింసావాదులంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. దీనికి మళ్ళీ కొంతమంది ఎవరు ఈయన గారిని నెత్తిన పెట్టుకుని మోసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు బానిసలో. వాళ్ళు ఏమంటారు, ఆయన అట్లా అనలేదు, మీరు అపార్థం చేసుకుంటారంటే ఈవిడికి చెవుల్లో ఏం పెట్టుకున్నారు రా సామి, మాకైతే బాగా క్లియర్గానే వినపడింది. మీరేమన్నా చెవుల్లో యుద్ధం ఏమన్నా పెట్టుకున్నారేమో ఒకసారి మీరు డాక్టర్ కడిపి చెక్ చేయించుకోండి. ఇకపోతే విదేశాలకు పోయినప్పుడు కూడా ఈ రాహుల్ గాంధీ అదే పనిగా భారత్ని అయితే విమర్శిస్తూ ఉంటాడు. దీనికి సంబంధించి ఎందుకు విమర్శిస్తూ ఉంటాడో నిన్న కూడా చెప్పినా నేను. ఎందుకు, ఇప్పుడు గత 10 ఏళ్లుగా చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాక మోడీ ప్రధానిగా అయిన తర్వాత బయట దేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ పలు దేశాల వాళ్ళు ఇక్కడ కంపెనీలు పెడతా ఉన్నారు. ఏది లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టారనుకో మన దేశం బాగా డెవలప్ అవుతుంది. అయ్యేది ఆయనకి ఇష్టంలే. అది భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, భారతదేశంలో నియంత రాజ్యం నడుస్తుందని చెప్పేసి భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు పశ్చిమ దేశాలన్నీ కలిసి రావాలని చెప్పి నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటాడు. నేను ఈ సందర్భంగా ఇంకొక మాట ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నా. అంతకుముందు ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా రూలింగ్లా, ఈ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఎన్నో రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టినారు. కానీ 10 ఏళ్ళు అవుతుంది మోడీ వచ్చి. ఈ 10 ఏళ్లలో ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టినారు? ఆఖరికి పశ్చిమ బెంగాల్లోనే పెట్టలేదు. ఎట్లా మరి ఇది నియంత పాలన ఎట్టయితుంది? నియంత పాలన అయితే ఈ పాటికి మమతా బెనర్జీని తీసుకుపోయి లోపల దొబ్బి ఆ రాష్ట్రపతి పాలన పెట్టుండాల. అటేంటి ఎలా ఉండిచ్చినాడు ఇప్పటివరకు? అదే కదా, ఈయన నియంత అయితే ఈయన ఎట్లా ఇన్ని రోజులు ఈ డ్రామాలన్నీ చేస్తాడు, దేశానికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతాడు, ఇట్లాంటి నోటుకు వచ్చేటట్టు అదంతా ఇట్లాంటి పనికి మళ్ళీ సొల్లు ఆగడంతా ఎట్లా అవుతాడు? అది కూడా ఈ దేశంలో ఉండి మాట్లాడేది కూడా కాదు, బయటికి పోయి బయటి దేశాల్లో ఆడజేరుకొని ఇష్ట ప్రకారం మాట్లాడతాడు. అసలు భారత్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది వేరే విషయం. బయట దేశాలకు పోయి ఏదంటే అది మాట్లాడితే అసలు దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాడు అందుకే నేను ఇంతకు ఈయన ఈ దేశుడా కాదా అని చెప్పేసి, ఇంతకు ఈయనలో ప్రవహించేది ఇంతకు ఈ దేశం రక్తమా లేకపోతే ఇంకేమన్నానా అలాగా. ఇంకొకటి ఏంటంటే ఈ బయట దేశాలకు పోతాడు కదా, పని కట్టుకొని బయట దేశాలకు పోయేది, అక్కడ మన దేశం గురించి ఈ కారు కూతులన్నీ కూసేది, మన సంస్కృతి సాంప్రదాయాలను అవహేళన చేయడం వంటి పెద్ద ఎత్తున చేస్తాడు. ఎవరు? ఈ రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఈ రాహుల్ గాంధీ వచ్చేసి అమెరికా పర్యటనలో చాలా బిజీగా ఉన్నాడు. మామూలు బిజీగా లేనా, ఆయన బిజీ ఏందయ్యా అక్కడంటే అమెరికాలో భారత వ్యతిరేక శక్తులను అందరినీ కూడా కలవడం. ఇక్కడ భారత్ జోడో యాత్ర అని చెప్పి ఒకటి పెట్టారు. ఏది? ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అంతా వేసాడు. ఆయన కలిసిన వాళ్ళు ఎవరంటే మొత్తం లిస్టు తీసుకుంటే ఎవరు ఈ మొత్తం మన వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ కూడా ఆ లిస్టు తీసుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈయన ఎవరెవరు గెలిచినారో ఎతికితే మొత్తం అంతా జుట్టుబట్టి అందరిని దప్పపోయి అరేబియా మహాసముద్రంలో దప్పొచ్చు. ఆడికి దేశానికి బట్టే పేడ విరగడైపోతుంది. అంటే మొత్తం కూడా ఈ దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు అలాంటి వాళ్ళని ఆయన గెలిచింది. అదే మాదిరిగా ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఈ భారత వ్యతిరేక శక్తులను కలవడం, అలాగే భారత్ గురించి అమెరికన్ మీడియాతో నోటికి వచ్చినట్టు ఆడ చేరుకొని వాగడం అంటే ఇప్పుడు ఆడ చేరుకొని చేస్తున్నాడు ఏడా అమెరికాలో. ఈ రాహుల్ గాంధీ తీరుతో కేంద్ర మంత్రి ఉన్నాడు ఎవరు? చిరాగ్ పాస్వాన్ అని చెప్పేసి, గతంలో ఈయన సినీ యాక్టర్ కూడా. ఇంకొక మాట చెప్తున్నా, ఇప్పుడు మన తెలుగు సినీ నటుడు ఉన్నాడు ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. ఆయనట్ట దేశభక్తుడో, ఆయనట్ట నరేంద్ర మోడీ గారికి వీరాభిమానో, వీర విధేయుడో, అదే మాదిరిగా ఈ చిరాగ్ పాస్వాన్ కూడా సేమ్ టు సేమ్, ఇంకా తేడానే లే. అట్లా ఆయన ఏంటంటే ఈ రాహుల్ గాంధీ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా అసలు రాహుల్ గాంధీకు మేనర్స్ అనేది ఉండాదా? విదేశాలకు వెళ్ళి మన దేశం గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి అసలు సిగ్గనిపించడం లేదా? అసలు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తాందే భారతదేశం గురించి తప్పుగా మాట్లాడడానికి. అందుకే నేను నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఈ రాహుల్ గాంధీ పాస్పోర్ట్ అయితే రద్దు చేసి పారేయండి. ఇమీడియట్గా ఈ రాహుల్ గాంధీ పాస్పోర్ట్ను రద్దు చేస్తే అప్పుడు రాహుల్ గాంధీకు భారతదేశ విలువ తెలిసొచ్చాది. అందుకే నేను చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశాలకు వెళ్ళకూడదు. అసలు ఈ ప్రపంచం నిలబడిందే భారతదేశం మూలంగా, భారతదేశం మూలంగానే ఈ ప్రపంచం నిర్మించబడింది. చూడండి ఎంత గొప్ప మాటలా. కేవలం భారత్ మీద ఉన్న నమ్మకంతోనే ప్రపంచ దేశాల నుండి వివిధ సంస్థలు మన దేశంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతా ఉన్నాయి. మనం రోజు వాటి గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం మన న్యూస్ అక్కడ వీడియోల ద్వారా. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ విషయం మన రాహుల్ గాంధీకి తెలియదు. ఏది అంటే మన భారతదేశం మీద నమ్మకంతో, గౌరవంతో ఇక్కడ పెట్టుబడులు పెడితే సేఫ్ అని చెప్పి తెలుసుకొని
పెట్టుబడులు పెడతారు కదా విదేశీ సంస్థలన్నీ కూడా. ఇది ఆయనకు తెలియదు, ఎవరికి? రాహుల్ గాంధీకు. ఎందుకంటే ఈయన ఎంతసేపటికి బయట దేశాల ఎందుకులే అట్ట కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. అందుకే రాహుల్ గాంధీని ఇకపై విదేశాలకు వెళ్ళనివ్వడంటూ కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సంచలన ప్రకటన చేశాడు. ఆయన ప్రకటనతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోను 10 మందికి చేరేలా, ఈ వీడియోలో ఎటువంటి వాస్తవాలు చెప్పినానో మీరందరూ విన్నారు కదా, దయచేసి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలా. కాబట్టి నేను ఇంకొక మాట చెప్తున్నా. మొన్న 8వ తేదీ వర్ధంతి అయిపోయింది. ఎవరిది? ఆయన ఫిరోజ్ జహాంగీర్ గాంధీ గారిది. రేపు 12వ తేదీ అంటే రేపు జయంతి ఉన్నది. కనీసం రేపు ఉన్న ఏమైనా చేస్తారో లేదో ఒకసారి మీరందరూ గమనించండి. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా చేయరు, దాంట్లో అయితే డౌట్ లే. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను పొందడం కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే గుళ్ళో గంట కదా కొట్టినట్టు టాంగ్ అని ఈ నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. నేను చెప్తున్నాయా, సబ్స్క్రైబర్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా వరకు గ్రాఫ్ పడిపోయింది, వ్యూస్ చాలా మంది తగ్గిపోయినాయి. చూడబోతేనేమో దాదాపు 90,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు, వ్యూస్ చూస్తేనేమో తక్కువ వచ్చినాయి. మీకు ఏమన్నా నేనేమైనా అగ్గిపెట్టి మచ్చానో, ఏమైనా ఆవేశం స్టార్ని ఏమైనా తీసుకురావాలేమో చెప్పండి న్యూస్ చదివేదానికి. లేకపోతే ఇటువంటి ఇంత గొప్ప ఇంట్రెస్టింగ్ న్యూస్ని తీసుకొచ్చామంటే ఎందుకు వ్యూస్ రావడంలే, ఎందుకు సబ్స్క్రైబర్లు పెరగడంలే? అంటే మన తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాదులు లేరా, దేశాన్ని ప్రేమించేవాళ్ళు లేరా, ధర్మాన్ని ఆరాధించేవాళ్ళు లేరా? ఏది నాకు అర్థం కావడం లేదా? చెప్పండి. ఒకవేళ ఏమైనా ఆవేశం స్టార్నో అగ్గిపెట్టి మధ్యాహ్నం తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఏమైనా న్యూస్ చెప్పమంటే చేపించా. వాళ్ళు ఇంకా బాగా చెప్తారు, వాళ్ళు ఇంకా వేరే న్యూస్ ఏమైనా చెప్తారంటే ఏంది స్వామి? అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో, నా ఆవేదనలో నా బాధను అర్థం చేసుకోండి. ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఒక న్యూస్గా అందించి మీకు ప్రజెంట్ చేయాలంటే దాని వెనక మేము ఎంత కష్టపడతామో భగవంతుడికి తెలుసు, మాకు తెలుసు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్. జై శ్రీరామ్.